హిరణ్యకశిపుడికి ఎప్పుడైతే ఈ చావు కోరుకున్న తర్వాత ఇతను తపస్సు చేసుకునే టైంలో ఈయన భార్య లీలావతి ఎవరు ఉందో ఆవిడ గర్భవతి అనమాట. అప్పటికి గర్భవతి అయితే దేవేంద్రుడు ఏం చేస్తాడంటే ఇతను రాక్షసుడు తపస్సు చేసి వరాలన్నీ పొందేస్తున్నాడు, మరి ఇతను గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా రాక్షసుడు అయిపోతే లోకంటాడు అయ్యి మమ్మల్ని ఎవరు బ్రతకనీయుడు, ఈయన తీసుకెళ్లి ఈ బిడ్డను చంపేద్దామని తీసుకెళ్లి ఆ లీలావతిని తీసుకుని వెళ్ళిపోతుంటాడు అనమాట. వెళ్ళిపోతుంటే చెప్తాడు. అప్పుడు మళ్ళా నారమహర్షి ఆయన రాజఋషి కదా, అతను మహానుభావుడు దేవఋషి, రాజఋషి కూడా దేవఋషి. లోక కళ్యాణానికి నారద కౌరు పెట్టేస్తాడని కాదు, లోక కళ్యాణం ఉన్న యథార్థాన్ని చెప్తాడు వెళ్ళి వారికి. ఇక్కడ చెప్తాడు, అక్కడ చెప్తాడు. అదే అంటారు యథార్థం లోక విరుద్ధం కదా, కురుకురు అనేస్తారు. అక్కడ తర్వాత తెలియదేంటి, తర్వాత అన్ని తెలుస్తాయి కదా, అందరికి తెలిసిందే. ఆ విధంగా ఎప్పుడైతే జరిగిందో అప్పుడు నారద మహర్షి మహానుభావుడైన ఆ హిరణ్యకశిపుడు చావుకే యువత నుండి బిడ్డ ఇదవుతాడని చెప్పేసి ఇతను నారద ఆశ్రమానికి తీసుకెళ్ళి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆయనకి ప్రహ్లాదుడి గర్భం ఉంటుండే చెప్తారు. ఆ లీలావతి చెప్తుంటే ఇల్లు కొడతారనమాట. అలాగా అక్కడి నుంచే ఇతనికి ఆ బీజాన్ని నాటడం జరుగుతుంది. అది కొంతకాలానికి ఆయన పుట్టిన తర్వాత కూడా ఆ ఓం నమో నారాయణాయ అనేసరికి అతను ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత ఈ విషయం కూడా ఈయన తపస్సు పూర్తి చేసుకొస్తాడు. ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ లీలావతి కూడా నారమహర్షి నుంచి తీసుకొచ్చి మళ్ళీ హిరణ్యకశిపుడికి అప్పచెప్తారనమాట. అతను బిడ్డ పుట్టిన తర్వాత పిల్లల్ని తీసుకొచ్చి ఇలా జరిగితే ఇలా దేవేంద్రుడు నాకు తెలుస్తుంది అనమాట. వెంటనే దేవలోకాన్ని దండెత్తాడు, వెళ్ళి వాళ్ళని ఓడించి ఆ దేవసింహాసనం లాక్కుంటాడు. వీళ్ళు మళ్ళీ యథావిధిగా ఇంద్రుడు ఎక్కడో దాక్కుంటాడు అన్నమాట. లోకం పెడతారనమాట. ఈ లౌకికమైన కృత్యాలన్నీ కూడా రాక్షస కృత్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత మరి ఈ భరించలేదు భూమిలో ఈ చెడుని ఇచ్చేయాలి కదా. ఇతనికి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇతను పఠిస్తుంటే, ఎవరు కొడుకే స్వయంగా పఠిస్తుంటే ఈయన ఒప్పుకొని ఎన్నో రకాలైనటువంటి చెప్పి అతన్ని నీతి చెప్పి బాబు ఇలా చేయాలన్నప్పుడు కూడా వీళ్ళు ఆఖరికి విద్యాభ్యాసానికి కూడా